ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటించారు. 2 రోజుల పర్యటనలో భాగంగా పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. ఆ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనపై వివరాలు దుర్గారావు మనకు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో 2 రోజు పర్యటనలో భాగంగా అయితే పిఠాపురంలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర బస్ చేశారు. ప్రస్తుతం మనం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ బస్ చేసిన గెస్ట్ హౌస్ ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఉదయం కల్చరల్ కార్యక్రమాల అనంతరం కూడా ఇప్పుడు గెస్ట్ హౌస్లో బస్ చేసిన అనంతరం కూడా రివ్యూలు మరియు అభివృద్ధి కార్యక్రమాల వైపు వెళ్తున్నారు. అనంతరం కూడా మళ్ళా సంక్రాంతి సంబరాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతం మనతో కొంతమంది జనసేన నాయకులు అందుబాటులో ఉన్నారు. వాళ్ళు మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, అసలు ఏ విధంగా ఉంది పర్యటన, ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్? ఈ రోజుని పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకే కానీ వారం రోజుల ముందే సంక్రాంతి పండుగ వచ్చినట్టుగా అనిపిస్తుంది. అంటే గతంలో ఎన్ని పార్టీలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా మాత్రం ఈ ఫ్రేము, ఈ వైబ్రేషన్ ఎప్పుడు కూడా మాత్రం రాలేదు. అది కేవలం ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి వల్ల ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఆ సంక్రాంతి వైబ్రేషన్ అనేది మాత్రం ఈరోజు రావడం జరిగింది. అంటే గతంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఓన్లీ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఏమైనా ప్రజలకు ఏమైనా హామీ చేసే మేలు చేసే కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు? ఖచ్చితంగా 100% ఈరోజు ప్రజలకు ఏమైతే కావాలో మనం అడగకుండా మాత్రం ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయనకి ప్రతి క్షణం ప్రతిరోజు కూడా మాత్రం పిన్ పిఠాపురం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అన్నది కూడా మాత్రం ఆయన దృష్టి మీద వెళ్తుంది. దాన్ని వారి పరిగణలో తీసుకుని ఇక్కడ ఏమైతే అవసరం ఉంటాయో ప్రజలకి ఆ అవసరాలు తీర్చే విధంగా మాత్రం వారు ప్రణాళిక సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం మనతో మరో జనసేన నాయకులు ఉన్నారు అందుబాటులో. చెప్పండి, అసలు ఇప్పుడు ఈ కార్యక్రమాలు రివ్యూ అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడానికి వచ్చారా, వేరే ఇతర కార్యక్రమాలు చేయడానికి వచ్చారు? ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే అండి, పిఠాపురం అనేటువంటి పిఠాపురం మూలాలు ఏదైతే ఉందో పీఠికాపురి, దీని యొక్క మూలాలను హైలైట్ చేసి ఈ పిఠాపురం బ్రాండ్ని పెంచేటువంటి క్రమంలో ఇవాళ ఈ సంక్రాంతి సంబరాలు అనేటువంటివి ఏర్పాటు చేశారు. కాబట్టి సంక్రాంతి సంబరాలే ప్రధాన అంశంగా పెట్టుకుని ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్ల ఆవిష్కరణ కానీ, లేకపోతే ముంపు కార్యక్రమాలను ఇది చేయడం కానీ, మిగతా పేదలతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, అలాగే లా అండ్ ఆర్డర్ రివ్యూ చేయడం కానీ, ఈ అన్నింటి విషయంలోని కూడా కలగలుపుగా ఈ కార్యక్రమం పెట్టారు. అందులో భాగంగా సంక్రాంతి సంబరాలు అనేటువంటి హైలైట్ అనమాట అండి. దాన్ని హైలైట్ చేసుకుని మిగతా అన్ని కార్యక్రమాలు, పరిపాలనా కార్యక్రమాలు కూడా పెట్టుకోవడంలో భాగంగానే జరిగింది ఇవాళ. అందువల్లనే ఈరోజు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొత్తం ఈ రాజు అన్నీ కూడా సాంస్కృతిక ఇవాళన్నీ కూడా సాంస్కృతిక సంబంధమైనటువంటి ఉత్సవాలు, తింస అని ఇవన్నీ కూడా, రేపు కరాటే ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ దీనికి సంబంధించి ఒక గ్రామంలో నిజంగా ఏ రకమైనటువంటి యాక్టివిటీ సంక్రాంతి అనేది ఎలా జరుగుతుందో, రాబోయే సంక్రాంతి ఎలా జరుగుద్దో అలాంటి ఒక మినీ సంక్రాంతి ఈరోజు పిఠాపురాన్ని మనకు ఆవిష్కరించింది అనమాట అండి. అందువలన ఈ యొక్క కార్యక్రమం అక్రాస్ ది స్టేట్ నిజంగా మళ్ళీ పాత సంక్రాంతిని అందరికీ కూడా గుర్తుకొచ్చే విధంగా, సంక్రాంతి అంటే అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ ఒక కోడి పందాలు ఇలాంటివి కాదు. సంక్రాంతి అంటే మనకు ఉండేటువంటి కళలను పైకి తీసుకురావాలి, చేనేత కళలను పైకి తీసుకురావాలి, జానపద కళలను పైకి తీసుకురావాలి, అక్కడ ఉండేటువంటి గ్రామీణ కళలను పైకి తీసుకురావాలి, అక్కడ ఉండేటువంటి గ్రామంలో ఉండేటువంటి వాతావరణాన్ని ప్రజలకు కట్టినట్టు చూపించాలి. అది కదా సంక్రాంతి అంటేనే, అది కదా పెద్ద పండుగ అంటేనే. అది ఇవాళ ప్రజలందరికీ కూడా చూపించి ఇది మన యొక్క సంస్కృతి, ఇది పిఠాపురం యొక్క మూలాలు అనేటువంటి అన్నిటినీ కూడా ప్రతిధ్వనించేలాగా ప్రతిక్షేపించేలాగా ఇవాళ ఈ సంక్రాంతి సంబరాలు అనేటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు యాజ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన ఏంటంటే ఈ యొక్క రివ్యూలు కానీ, సమీక్షలు కానీ, అలాగే స్థానిక శాసనసభ్యులు ఇక్కడ ఉండేటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నింటినీ కూడా భాగంగా చేయడం జరిగిందనమాట అండి. ఆ రకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. రేపు కూడా ఈ కార్యక్రమం ఉంది. దానికి సంబంధించి రేపు లా అండ్ ఆర్డర్ ఉంది. థ్యాంక్ యూ. మన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అయితే సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారన్నారు. సంక్రాంతి సంబరాలతో పాటు కూడా స్థానిక అభివృద్ధి పనులు మరియు రివ్యూ కార్యక్రమాలు కూడా పవన్ కళ్యాణ్ చూస్తున్నారని, గతంలో ఎన్నడూ లేని విధంగా పిఠాపురంలో అయితే ఈసారి సంబరాలు మిన్నినట్టే అయితే స్థానిక జనసేన నాయకులు అయితే చెప్తున్నారు. ఇది ఇప్పటి వరకున్న తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ బాబ్జీతో దుర్గారావు, HM TV, పిఠాపురం నుంచి.